వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప విద్యార్థి ఉద్యమం జరుగుతుంటే తెలుగు మీడియా ఎక్కడుంది, ఏం చేస్తోంది? వీళ్ళంతా నీట్ ఎగ్జామ్స్ రాసినోళ్ళు కాదు, నీట్ ఎగ్జామ్ అటెండ్ అయినోళ్ళు కాదు, దాంతో మోసపోయినోళ్ళు కాదు, పేపర్ లీక్ వల్ల అన్యాయం అయినోళ్ళు కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్థాయి విద్యార్థి ఉద్యమం మరొకటి జరగలేదు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగు ఛానళ్లు ఏం చేశాయి, ఎలాంటి ప్రసారాలు ఇచ్చాయి? లక్షలాది విద్యార్థుల సమస్యకు, ఉద్యమానికి ఇవి కాస్తైనా చోటు కల్పించాయా? తెలుగు నేల అనేక ప్రజా ఉద్యమాలకు కేంద్రం. అలాంటి ఉద్యమాల స్ఫూర్తిని తెలుగు మీడియా కాస్తైనా అందుకుందా? నీట్ పేపర్ లీక్ పై సిజేపీ ఆందోళనల వెనుక కుట్ర ఉందా? పార్లమెంట్ ముట్టడిలో అరాచక శక్తులు ఎలా ప్రవేశించాయి? సింపుల్ గా చెప్తే ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి తెలుగు ఛానళ్లు ఇచ్చిన స్పేస్ చాలా చాలా తక్కువ. ఏదో న్యూస్ ఇచ్చామా లేదా అన్నట్టు తప్ప ఆ స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే దానిపై ఏ ఒక్కటి సరైన రిపోర్టింగ్ చేయలేదు. కనీసం ఢిల్లీ మాట తర్వాత కనీసం హైదరాబాద్ లో జరిగిన నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం సోషల్ మీడియా మాత్రమే ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో చూపించింది. మొదటి నుంచి విద్యార్థి ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోని తెలుగు టీవీ ఛానళ్లు ఎప్పుడైతే ప్రధాని అర్ధరాత్రి సెల్ఫీ వీడియో వచ్చిందో కేంద్రంలో కాస్త మార్పు వచ్చిందని అర్థం చేసుకుని మెల్లగా ట్యూన్ మార్చేశాయి. ఎలాగైతే జాతీయ మీడియా మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉందో, బీజేపీ అనుకూల వ్యక్తుల పెట్టుబడులు వాటిలో ఉన్నాయో, బీజేపీ అనుకూల వ్యక్తులు కొనేశారో, అట్లాగే రాష్ట్రంలో కూడా ఎంతో కొంత పరిస్థితి ఉంది. అక్కడ ఢిల్లీలో మూవ్మెంట్ జరుగుతుంటే నేషనల్ మీడియా ఎలాంటి ప్రసారాలు చేసింది? విద్యార్థులపై దాడులు జరుగుతుంటే వాళ్లే పోలీసులపై దాడి చేసినట్టు రివర్స్లో అట్లాంటి వీడియోల్ని లూపులో పెట్టి ప్రసారం చేశాయి. ఇక అర్నబ్ లాంటి వ్యక్తి గురించి విడిగా చెప్పనక్కర్లేదు. మిగిలిన ఛానళ్లు కాస్త ముసుగేసుకుంటే అర్నబ్ అంతా ఓపెన్. అక్కడ ఉన్నది స్టూడెంట్లు కాదు, గూండాలు, పాకిస్తాన్ సపోర్ట్ ఉంది వాళ్ళకి, బంగ్లాదేశ్ సపోర్ట్ ఉందంటూ ఆధారాలు లేని గాలి మాటలు మాట్లాడాడు. Abhijit Dipke, you are behind this. You have got the Americans here. You are behind the violence. Who are these friends of yours? Why are they there? The nation wants to know. అంటే నేషనల్ మీడియా ఎట్లాగైతే గోధి మీడియా లాగా మారిందో ఇక్కడ కూడా తెలుగు మీడియా జూనియర్ గోధి మీడియాలా వ్యవహరించింది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళ పెట్టుబడులు ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే ఛాన్స్ లేని ఇన్వెస్టర్లు వాటి వెనుక ఉన్నారు. ఏ ఛానల్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. టాప్ 1 నుంచి 10 వరకు తీసుకోండి, ప్రతి చోట ఇదే పరిస్థితి. అదొక పార్టీ కాదు, అదొక వ్యవస్థ కాదు, ఏమీ కాదు. ఏదో ఒకటి పెట్టుకొని ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వానికి ఎలా దింపేయాలి, భారతీయ జనతా పార్టీని ఎలా పలచం చేయాలి. అక్కడ ట్రంప్ని ఎన్నో మాటలు అంటారు. ట్రంప్ దాకా న్యూస్ వెళ్ళదు కాబట్టి, అతను చూడడు కాబట్టి. అదే మోడీని అంటే ఇక్కడ బీజేపీ నేతలు ఉంటారు, మోడీతో 1,00,000 డీల్స్ ఉంటాయి. అమిత్ షా అక్కడ ఢిల్లీలో కాచుకొని ఉంటాడని ఇక్కడ ఛానళ్ళన్నిటికీ తెలుసు. అందుకే ఏ ఒక్కటి ధైర్యం చేయదు. అక్కడ గోధి మీడియా విద్యార్థుల్ని విలన్లుగా చూపింది. తెలుగు మీడియా ఈ విషయంలో కాస్త పర్వాలేదు, అంతవరకు కాస్త మెరుగ్గా ఉన్నట్టు. కానీ ఉద్యమానికి ఇవ్వాల్సిన విలువ ఏమాత్రం ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు. ఎంత వ్యాపారం ముఖ్యమైన మీడియాకు బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యత లేకపోతే మరేదైనా వ్యాపారం చేసుకోవచ్చు, చాలా బిజినెస్లు ఉన్నాయి. అంతే తప్ప మీడియా సంస్థలు పెట్టి జనాన్ని మభ్యపెట్టే వార్తల్ని ప్రసారం చేస్తే ఎట్లా, నిజాల్ని దాచిపెడితే ఎట్లా? ఇంత పెద్ద ఉద్యమం జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో తప్ప తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవరేజ్ ఏమాత్రం కనిపించలేదు. ఏ కాస్తో కవర్ చేసినా అందులో వక్రీకరణలు, డొంక తిరుగుడు కథనాలే ఎక్కువ. అంటే జూనియర్ గోధి మీడియాలా మారిన తెలుగు టీవీ ఛానళ్లు తెలుగు ప్రజలకు చేసిన అన్యాయం ఖచ్చితంగా చిన్నది కాదు.